గుసగుస. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం. మొన్నటి వరకు తండ్రి నీడలో ఉన్న కల్వకుంట్ల కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి నవసంకంలోకి అడుగుపెట్టారు. పార్టీ పెట్టిన వెంటనే ఆమె చేసిన విమర్శలు ప్రకంపనలు సృష్టించాయి. కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చిచ్చురేపుతున్నాయి. మరోవైపు ఇది నిజంగానే తండ్రి కూతుల మధ్య వచ్చిన సిద్ధాంతపరమైన విభేదమా, లేక తెలంగాణ రాజకీయాన్ని మలుపు తిప్పే కొత్త వ్యూహమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ అగ్రనేత, ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో నూతన శకంలోకి. తండ్రిని మరమనిషి అని, సోదరుడికి ప్రజల కష్టాలు తెలియవు అంటూ విమర్శలు. తెలంగాణ రాజకీయ యవనికపై పుత్రికోత్సాహం కాస్త పుత్రిక ధిక్కారంగా మారిందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. తండ్రి కేసీఆర్ స్థాపించి తరువాత తొలగించిన టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ను కవచంగా మార్చుకుని కవిత కొత్త పార్టీని ప్రకటించారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదు, తోడేళ్ల మధ్య చిక్కుకున్న ఒక మరమనిషి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పునాదులను కదిలిస్తున్నాయి. తాను గత ప్రభుత్వ పాపాల్లో భాగస్వామినని ఒప్పుకుంటూనే ఆ తప్పులను దిద్దుకోవటానికి అమ్మలా వస్తున్నానని ప్రకటించారు కవిత. తెలంగాణలో ఏ రకమైన రాజకీయ విప్లవానికి తెరలేపారు? మునిరాబాద్ సాక్షిగా జరిగిన ఈ పాంచజన్యం ప్రతీన మర్మమేమిటి? మునిరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణం ఒక చారిత్రక సాక్ష్యంగా నిలిచింది. కవిత కొత్త పార్టీ ప్రకటించిన అనంతరం ఆమె చేసిన ప్రసంగం అద్యంతం తన తండ్రి కేసీఆర్ను టార్గెట్ చేస్తూనే సాగింది. ఈనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం భిక్షమిత్తారు. కానీ ఈనాటి కేసీఆర్ ఇల్లు కూలిపోతున్నా బయటకు రాని ఒక నిశ్శబ్ద మరబొమ్మ అని తన తండ్రిని విమర్శించారు కవిత. కేటీఆర్కు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలియవని ఎద్దేవా చేస్తూ తండ్రి కొడుకుల పాలనపై ఆమె తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఫోన్ ట్యాపింగ్, ఇసుక దందాలు, దళితుల అణచివేత వంటి అంశాలపై ఆమె బహిరంగంగా క్షమాపణ కోరారు. దీంతో పాత పాపాలను ప్రక్షాళన చేసుకునే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. గులాబీ రంగును వదిలేసి బహుజన నీలం, రైతు ఆకుపచ్చ, మంగళప్రదమైన పసుపు రంగులతో కొత్త జెండాను కవిత ఆవిష్కరించారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అని రాసి ఉన్న ఈ జెండా పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహంగా కవిత పావులు కదుపుతున్నారని చర్చ జరుగుతోంది. ఆమె ప్రకటించిన 5 అస్త్రాలు విద్య, వైద్యం, వ్యవసాయం, వ్యాపారం, సామాజిక న్యాయంపై కేంద్రీకృతమయ్యాయి. నేను మీ జేబు చూడను, మీ కడుపు చూస్తాను అంటూ ఆమె ఇచ్చిన అమ్మతనం నినాదం మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఉందనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ను మరమనిషి అనటం ద్వారా ఆయనను నియంత్రిస్తున్న కోటరీని ఆమె టార్గెట్ చేశారనే వాదన విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరును మళ్లీ వాడటం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తలను తన వైపు తిప్పుకునే వ్యూహంగా కనపడుతుంది.
కాంగ్రెస్ను కర్కోటక పాలనగా అభివర్ణిస్తూ 2 ఏళ్లలో తానే అధికారంలోకి వస్తానని ధీమాను కవిత వ్యక్తం చేశారు. రాజకీయం కోసం కుటుంబ బంధాలను పక్కన పెట్టి తెలంగాణ బిడ్డగా తనను తాను ఫోకస్ చేసుకున్నారు. బీఆర్ఎస్లోని అసమ్మతి నేతలు చాలామంది కవితతో టచ్లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే మరికొంతమంది కీలక నేతలు తెలంగాణ రాష్ట్ర సేనలో చేరే అవకాశం ఉందనే గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు కవిత పార్టీని ఆవిష్కరించిన రోజు కేసీఆర్పై వ్యాఖ్యలపై అటు రాజకీయ వర్గాల్లో ఇటు తెలంగాణ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ ప్రస్తుతం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం రాజకీయాల్లో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయని, కవిత కొత్త పార్టీని విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎక్కడ నాకు తెలిసి మాకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. అంతేకాకుండా కాంగ్రెస్, బీజేపీ నేతలు కవిత విమర్శలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. కేసీఆర్ లేకుంటే కవిత గుర్తింపే లేదని, అలాగే ఒక ఉద్యమకారుణ్ణి మరమనిషి అనటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిపై గౌరవం, ప్రేమ ఉండాలని, అలాంటి విలువలు లేకపోతే ఆమె వ్యక్తిత్వం ప్రశ్నార్థకమవుతుందని, తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రోజు వరకు వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్ అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా పుట్టింది వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంత ప్రేమ ఉంటుంది, కూతురులో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కృషి వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్గా ఆమె మొట్టమొదటి సమావేశాన్ని తప్పు చేస్తూ దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. కల్వకుంట్ల కవిత వేసిన ఈ అడుగు కేవలం ఒక కొత్త పార్టీ కాదు, తెలంగాణ రాజకీయాల్లో ఒక భారీ ప్రక్షాళనకు నాంది. తండ్రిని మరమనిషిగా, అన్నను అనుభవం లేని వ్యక్తిగా చిత్రీకరించి తాను రాష్ట్రానికి అమ్మను కావాలనుకుంటున్న ఆమె ఆకాంక్ష నెరవేరుతుందా? తెలంగాణ రాష్ట్ర సేన బీఆర్ఎస్ సామ్రాజ్యాన్ని కూల్చుతుందా? వచ్చే ఎన్నికలే దీనికి సమాధానం చెప్పాలి.